ఈ వీడియోలో వచ్చేసి చపాతీలోకి నాకు ఇష్టమైన పాలకూరతో కర్రీ చేస్తున్నాను. పాలకూరతో కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకి. ఫస్ట్ అయితే కడాయి పెట్టి ఒలిసి హీట్ అయిపోయాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి నగదరుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసేసి వేగిపోయాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న టమాటాస్, పసుపు, ఉప్పు వేసి టమాటోస్ మగ్గిపోయాక నెక్స్ట్ తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆకుకూర మగ్గిపోయాక కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి 2 నిమిషాలు వేగిపోయాక గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టి దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. సాల్ట్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. పాలకూరకి సాల్ట్ ఎక్కువ పట్టదు. డీటెయిల్ గా కావాలంటే లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పాలకూరలో టమాటో వేసి కుక్ చేసుకుంటే స్టోన్స్ వస్తాయని చాలా మంది అపోహపడతారు. అలా ఏం ఉండదు. పాలకూరలో మంచి కాల్షియం ఉంటుంది. ఏ ఫుడ్ తిన్నా కూడా వాటర్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి. వాటర్ బాగా తాగితే ఇటువంటి స్టోన్స్ ఏం రావు, చిన్న కూడా రిమూవ్ అయిపోతాయి. వీడియో నచ్చినట్టు